తెలుగు జాతిని నంబర్ 1 గా చేయాలనేదే తన లక్ష్యమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. 2019లో తెలుగుదేశం గెలిస్తే రాష్ట్రం వేరేలా ఉండేదని, జగన్ రివర్స్ పాలనతో భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. నా ఎస్సీలంటూనే సీఎం జగన్ దళితులను ఊచకోత కోశారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు తిరుపతి జిల్లాలో పర్యటించారు. సత్యవేడిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పసుపు దళం, జన సైనికులు, భాజపా కార్యకర్తలు భారీగా తరలివచ్చి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. అరాచకాల్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి సీఎం జగన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. సమరానికి సై అంటూ మన సత్యవేడు తొడగొడతా ఉంది. పూర్తి నమ్మకంతో చెప్తున్నాను, ఈ రోజు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ప్రత్యేకంగా దళితుల్లో తిరుగుబాటు వచ్చింది. ఎవడో పుంగునూరులో ఉంటాడు, సత్యవేడులో ఇసుక, గ్రావెల్, మట్టి మొత్తం దొంగిలించి చెన్నైలో అమ్ముకుంటాడు. అడిగితే నువ్వు ఎమ్మెల్యేగా పనికిరావని ఎంపీ ఇస్తానంటే ఒకే మాట చెప్పాడు, నీ పార్టీ వద్దు, నీ ఎంపీ సీట్ వద్దు అని తిరుగుబాటు చేసిన వ్యక్తి కోనేటి ఆదిమూలం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే వరప్రసాద్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవమానాలు భరించలేక తిరుగుబాటు చేసి నీ సీట్ నాకు అవసరం లేదు, నేను వేరే పార్టీలో పోటీ చేస్తానని ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. నా దళితులు అంటూ దళితుల్ని ఊచకోసి కోసిన దుర్మార్గమైన ముఖ్యమంత్రి సైకో జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సత్యవేడు సాక్షిగా చెప్తున్నాను, ఒక ఎస్సీ నియోజకవర్గం సాక్షిగా చెప్తున్నాను, రేపు జరిగే ఎన్నికల్లో 29 రిజర్వ్ నియోజకవర్గాల్లో మనమే గెలుస్తున్నాం. ఈ సైకో వచ్చి నా మీద 22 కేసులు పెట్టాడు తమ్ముళ్ళు అని మిమ్మల్ని చెప్తున్నా. నా మీద కాదు, అందరి నాయకుల పైన కేసులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అణగదొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి తప్పుడు కేసులు పెట్టి వేధించి ఇప్పుడు పేదలు పరుస్తావా సైకో? రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ది పథంలో నడిపించి ప్రజలందరి రుణం తీర్చుకుంటానని చంద్రబాబు ఉద్ఘాటించారు. 5 ఏళ్లు కేంద్రం దగ్గరికి వెళ్లాడు, వాళ్ళ సహకారం తీసుకున్నాడు. దేని తీసుకున్నాడు? బెయిల్ కోసరం, కేసుల కోసరం, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం చేశాడు. మేము కలిసింది రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం, మీ భవిష్యత్తు కోసం కలిసాం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. మాట్లాడితే నా వయసు గురించి మాట్లాడతాడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. నాతో సమానంగా 1 గంట మాట్లాడగలుగుతాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నాతో సమానంగా ఒక్క రోజున ఎండలో నిలబడుకొని మీటింగ్లు చెప్పగలుగుతాడా అని అడుగుతున్నా. నువ్వు నన్ను గురించి మాట్లాడతావా? 2019లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఈ పార్టీకి ఎక్కడికో వెళ్లిపోయి ఉండేవాళ్ళం. ఈ ముఖ్యమంత్రి రివర్స్ టెండరింగ్ అని చెప్పి పాలనే రివర్స్ తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు మళ్లీ దానికి బ్రేక్ చేసి నేను ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు పెంచి మళ్ళా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఆ తర్వాత ఆటోమేటిక్ గేర్ లో పెట్టాలి. అలాంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని పెట్టి మీ రుణం తీర్చుకుంటా. ప్రతి ఒక్కరూ పుట్టి చనిపోవడం ఖాయం. గాని నేను ఆలోచించేది, నేను ఉన్నా లేకపోయినా తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలి. నేను చనిపోయిన తర్వాత కూడా మీ గుండెల్లో నన్ను పెట్టుకునేట్టుగా పనులు చేయాలనే ఒకే ఆలోచన, వేరే ఆలోచన ఏమీ లేదు. సభలో పాల్గొన్న తిరుపతి లోక్సభ కూటమి అభ్యర్థి వరప్రసాద్, సత్యవేడు అసెంబ్లీ కూటమి అభ్యర్థి ఆదిమూలం సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డిపై నిప్పులు చెరిగారు. జగన్ గారు ఏ ఒక్క దళితుడి నాయకత్వం కూడా ఎదగనివ్వడు, అహంకారుడు, బడుహ బలహీన వర్గాల ద్రోహి. కనుక మనందరం కలిసి మనకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలంటే మనందరం కలిసి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు అంత అహంకారం. నేను ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర సేవ చేశా ఐఏఎస్ లో ఉన్నప్పుడు. కానీ అలాంటి నిరంకుశ పాలన, అవినీతి పాలన, దురహంకార పాలన నేను చూడలేదు. ఇక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెత్తనం ఈ సత్యవేడలో జరగకూడదు. పెద్ద ఆయన ఆశీస్సులతో మీ ముందుకు వచ్చారు, నన్ను దీవించండి. మనందరూ కూడా ఏకతాటి ఉండి చంద్రన్న గారిని
ముఖ్యమంత్రిగా చేయడానికే మనందరూ కూడా సహకరించాలా. 3 ఉమ్మడి పార్టీలు ఐకమత్యంగా అన్నదమ్ములుగా ఉండి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్. బెల్లు మోగింది సౌండ్ ఫుల్ ఆ తాడే పల్లి ఇల్లు ఇక తాళం వేసుకెళ్ళు అభివృద్ధి ఇల్లు 5 ఏళ్ళు 11 నువ్వు తప్పుకుంటే మేలు ఇక పైన గోడు ఇల్లు